అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. మన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. మనమిప్పుడు తెలుసుకోబోయేది కాలపురుషుని 8వ రాశి అయిన వృశ్చిక రాశి గురించి. ఈ వారం అనగా 2026 మార్చి 2వ తేదీ సోమవారం నుండి మార్చి 8వ తేదీ ఆదివారం వరకు వృశ్చిక రాశిలో జన్మించిన వారికి గ్రహస్థితిగతులు ఎలా అనుకూలిస్తున్నాయి, ఏ రంగాల్లో మీరు అద్భుతమైన విజయాలు సాధించబోతున్నారో ఇప్పుడు సవివరంగా చూద్దాం. కుజగ్రహ ఆధిపత్యంలో ఉండే వృశ్చిక రాశివారు స్వతహాగా చాలా ధైర్యవంతులు. ఒక పని అనుకుంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోని పట్టుదలగలవారు. ఎంతో లోతైన ఆలోచనా విధానం మీ సొంతం. ఈ వారం గ్రహాల అనుకూలత మీలోని ఈ పట్టుదలను, సంకల్పాన్ని మరింత ముందుకు తీసుకువెళుతుంది. మీలో దాగి ఉన్న అపారమైన శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయి. గతంలో ఎదురైన ఆటంకాలను సునాయాసంగా అధిగమించి విజయపథంలో ముందుకు సాగే అద్భుతమైన సమయమిది. ముందుగా వృత్తి, వ్యాపారాల గురించి మాట్లాడుకుందాం. ఉద్యోగస్థులకు ఈ వారం వృత్తిపరంగా ఒక సువర్ణావకాశం లాంటిది. మీ కార్యాలయంలో మీ నాయకత్వ లక్షణాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీ పై అధికారులను మెప్పిస్తాయి. ముఖ్యంగా స్వయం ఉపాధి, వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనది. ఎవరైతే కొత్తగా బిజినెస్ మరియు స్టార్టప్ ఐడియాలతో మార్కెట్లోకి అడుగుపెట్టాలి అనుకుంటున్నారో వారికి ఈ వారం గ్రహబలం అద్భుతంగా తోడ్పడుతుంది. మీ ఆలోచనలకు ఆచరణ రూపమివ్వడానికి సరైన సమయమిది. అలాగే సోషల్ మీడియా, యూట్యూబ్ లేదా ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా నలుగురికి స్ఫూర్తినిచ్చే మోటివేషనల్ కాంటెంట్ చేసేవారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ మాటలు చాలా మందికి మార్గదర్శకంగా నిలుస్తాయి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే యువతకు, కెరియర్ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం సానుకూలమైన వార్తలు, ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే అవకాశం మెండుగా ఉంది. మీ లక్ష్యం వైపు ఏకాగ్రతతో అడుగులు వేయండి, విజయం తథ్యం. ఇక ఆర్థికపరమైన విషయాలకు వస్తే ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి చాలా స్థిరంగా, ఆశాజనకంగా ముందుకు సాగుతుంది. గతంలో ఎప్పుడో నిలిచిపోయిన పనులు లేదా రావలసిన మొండి బకాయిలు ఇప్పుడు చేతికి అందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పొదుపు విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు భరోసానిస్తాయి. కుటుంబ అవసరాల కోసం, శుభకార్యాల కోసం కొంత ధనం ఖర్చు చేసినప్పటికీ అది మీకు సంతోషాన్ని, మానసిక తృప్తిని ఇస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారికి కూడా సమయం అనుకూలంగానే ఉంది. అయితే అనుభవిజ్ఞుల సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం. ఆరోగ్యపరంగా చూస్తే వృశ్చిక రాశివారు ఈ వారం చాలా ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. మీలోని అంతర్గత శక్తి బలంగా ఉంటుంది. అయితే పని ఒత్తిడి వల్ల చిన్నపాటి అలసట వచ్చే అవకాశముంది కాబట్టి మీ ఆహారపు అలవాట్ల పట్ల తగిన శ్రద్ధ వహించండి. ఉదయాన్నే మీ దినచర్యను ఒక సానుకూల దృక్పథంతో ప్రారంభించండి. ఆరోగ్యానికి మేలుచేసే బ్లాక్ కాఫీతో మీ రోజును రిఫ్రెషింగ్గా మొదలుపెట్టడం లేదా సహజ సిద్ధమైన క్యారెట్, బీట్రూట్ లాంటి జ్యూసులు తీసుకోవడం వల్ల మీ శరీరానికి అద్భుతమైన ఎనర్జీ అందుతుంది. ఇది రోజంతా మీరు ఉత్సాహంగా పనిచేయడానికి ఎంతో సహాయపడుతుంది. ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలు ప్రాణాయామం లేదా ధ్యానం చేయడం వల్ల మీ మనస్సు మరింత ప్రశాంతంగా, దృఢంగా మారుతుంది. కుటుంబ విషయాలకు వస్తే ఇంట్లో వాతావరణం చాలా సంతోషకరంగా ఉంటుంది. మీ జీవిత స్వాధితో అనుబంధం మరింత బలపడుతుంది. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలుస్తారు. పిల్లల చదువులు, వారి కెరియర్ ఎదుగుదల మీకు ఎనలేని ఆనందాన్నిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం లేదా చిన్న ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. మీ సోదరులు లేదా ఆత్మీయ స్నేహితుల నుండి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఒంటరిగా ఉన్నవారికి, వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారికి శుభవార్తలు వినే అవకాశం మెండుగా ఉంది. వృశ్చిక రాశివారు ఈ వారం మరింత సానుకూల ఫలితాలను పొందడానికి, మీ సంకల్ప బలాన్ని పెంచుకోవడానికి ఒక చిన్న ఆధ్యాత్మిక సాధన చేస్తే చాలా మంచిది. వృశ్చిక రాశి అధిపతి కుజుడు కాబట్టి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని దర్శించడం, వారికి ఎర్రటి పూరతో అర్చన చేయడం విశేషమైన ఫలితాలనిస్తుంది. అలాగే ఓం సరవణభవ అనే మంత్రాన్ని మనసులో స్మరించడం ద్వారా సకల కార్యజయం కలుగుతుంది. ఎవరికైనా అవసరమైన వారికి అన్నదానం లేదా విద్యాదానం చేయడం వల్ల మీ పుణ్యఫలం పెరుగుతుంది.
ఈ వారమంతా మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని, అష్టైశ్వర్యాలతో ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, మోటివేషనల్ మరియు రాశిఫలాల విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.